నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. నగరంలో విద్యార్థులతో భారీ ర్యాలీ. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పెద్ద కుట్ర. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపాడు. ఘనంగా వెంకటేశ్వర స్వామికి రజత కవచ ధారణ. ఆలయ ధర్మకర్త బండారు మధుసూదన్ రావుచే వితరణ. హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ధర్నా. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన. టీడీపీ అరాచకాలకు అనపర్తి ఘటన పరాకాష్ట. రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా. మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నదానికంటే ఏం సాధించామన్నదే ముఖ్యమని, ఆ దిశగా గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని గిరిజన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ మంచి భవిష్యత్తుతో భావితరాలకు ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి నిర్వహించిన విద్యార్థుల ర్యాలీ కలెక్టర్ ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఇన్ఛార్జ్ జేసీ డిఆర్ఓ నరసింహులు, గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీలుగా పుట్టిన అనేక మంది ప్రముఖులు అయ్యి చాలా సాధించి చరిత్రలో వారికి కొన్ని పేజీలు కేటాయించుకున్నారని, అదే తరహాలో గిరిజన విద్యార్థులైన మీరందరూ లక్ష్యాలు నిర్ణయించుకుని సాధన చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. గిరిజన విద్యార్థులు చదువుతున్న పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, సాధారణ పాఠశాలల్లోనూ వారికి మౌలిక సదుపాయాలు అందించే దిశగా ఈ ఏడాది ఆచరణ ప్రణాళిక ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. బత్తుల మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించారని తెలిపారు. వారిలో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. రాజమండ్రి ఇన్ఛార్జి ఆర్టీఓ కేఎల్ శివజ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కేఎన్ జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లి భాస్కర్, డిఐ దిలీప్, వార్డెన్లు పాల్గొన్నారు. ఆదివాసీ సోదరి సోదరిమణులందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్లగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా ఆదివాసీ బిడ్డలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యోగం అనే దానికి ఇంకా చాలా దూరంగా ఉన్నారు. రవాణా సౌకర్యం సరిగా లేక కొన్ని ప్రాంతాల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు సమస్యతో చాలామంది ఈ యొక్క అనారోగ్యాలు పాలైపోతున్నారు. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నటువంటి ఈ యొక్క ఆదివాసీ బిడ్డలందరికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిగా అండగా ఉండి ఈ యొక్క ఆదివాసీ బిడ్డలందరినీ కూడా మంచి ఉన్నతమైన ఉద్యోగాల్లో కూడా తీర్చిదిద్దడంలో వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటగా ఇక్కడ ఒక ర్యాలీ, అలానే ఈ ఆదివాసీల కోసం ఎవరైతే సేవలు అందించారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం, ఆదివాసీ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళని అప్రిషియేషన్ చేయడం, దానితో పాటుగా ఆదివాసీలకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ తెలియజేసేటట్టుగా చేస్తూ వాళ్ళందరూ అభివృద్ధి పదంలో నడవడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. రాజ్యాంగంలోని 341వ అధికరణను సవరణ చేయకుండా ఎస్సీ వర్గీకరణ చేయటం సాధ్యం కాదని తెలిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించడం పట్ల హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక లూథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యాసంస్థల కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే పెద్ద కుట్రగా అభివర్ణించారు. దీన్ని తాము వ్యతిరేకిస్తుంటే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకి జ్ఞానం ఉందో లేక అజ్ఞానంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగంలోని 341వ అధికరణను సవరణ చేయకుండా వర్గీకరణ చేయడం సాధ్యం కాదని, సుప్రీంకోర్టు ఎలా రాష్ట్రాలకు అధికారం కట్టబెడుతుందని నిలదీశారు. వర్గీకరణ క్రిమిలేయర్ అంటూ భవిష్యత్తులో ఎస్సీలకు రిజర్వేషన్లు ఎత్తేయడానికి మోదీ, చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ
సవరణ చేయాలి అంటే 2/3 వంతు మెజారిటీ బీజేపీకి ఉండాలని, కానీ ఇప్పుడు కేంద్రానికి అవకాశం లేదన్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచింది అంటే జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణం తప్ప ఆయన గొప్పతనం కాదన్నారు. ఇప్పుడు ఆంధ్రనీవా కావేరీ నదులను అనుసంధానం చేస్తూ 25,000 కోట్లతో ప్రతిపాదనలు చేసి కమిషన్లు తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ముందుగా పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమైన వారి నుంచి జరిగిన నష్టాన్ని రాబట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు తొలగించడం టీడీపీ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమన్నారు. మీకు వర్గీకరణ ఎలా చేయాలన్న అంశం కూడా మీకు తెలియదు. మీరు ఎలా చేయగలరు? ఈ వర్గీకరణ రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది సుప్రీంకోర్టు. 341 ఆర్టికల్ సవరణ లేకుండా వర్గీకరణ అన్నది సాధ్యం కాదు. 341 ఆర్టికల్ని బైపాస్ చేసి వర్గీకరణ చేస్తానంటే కుదరదు. రాజ్యాంగ సవరణ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ బీజేపీకి లేదు. బీజేపీ కాంగ్రెస్ కలిసిన 2/3 మెజారిటీ ఉండదు. ఒక కుట్రతో ఈ తీర్పుని సుప్రీంకోర్టు చేత మోడీ చంద్రబాబు నాయుడు కలిపి ఇప్పించారు. నదుల అనుసంధానం మళ్ళీ పట్టుకొచ్చాడు. నదుల అనుసంధానం కాదు, కృష్ణా గోదావరి అనుసంధానం కాదు, పట్టుసీమ ప్రాజెక్ట్ అన్నది ఎత్తిపోతల పథకం మాత్రమే అని క్లియర్గా చెప్పాం. 25,000 కోట్లు అంట, మన పేపర్లో చూశాను నేను. ఇక్కడ పోలవరానికే దిక్కు లేదు. మళ్ళీ ఇంకో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రైతుల పేరు చెప్పి భూములకి నీళ్ళు ఇస్తాం, సాగునీరు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసి మళ్ళీ కమిషన్ రూపంలో డబ్బులు కొట్టేయాలని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టేశాడు చంద్రబాబు. చెప్పినట్టు నడుచుకుని సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టి, ఆ కట్టింది కూడా రాతి, గట్టి రాతి అడుగు పొరల్లోకి వెళ్లకుండా పైపైన పునాది వేయడం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. జగన్ గారు అనవసరమైన గైడ్ బండిని కట్టి అది కుంగిపోయేటట్టుగా అది చేశారు. 82 కోట్లు. ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఎంత కట్టారు, ఎందుకు ఎంత కట్టాడు, ఎంత సమయం కట్టాడు, ఏంటి అన్న డీటెయిల్స్ లేవు. అసలు ఈ డయాఫ్రామ్ వాళ్ళు కట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఏ కంపెనీ కట్టయింది, ఎవరి హామీలో కట్టారు, ఇది కొట్టుకుపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది, ఆ నష్టం ఎవరు పూరిస్తారు? మీరు కమిషన్లు తీసుకున్నారు, బాగానే ఉంది. మరి నష్టం, ప్రజలకు జరిగిన నష్టం, ప్రజాధనం ఎవరు పూరిస్తారు? దాని తర్వాతే మొదలు పెట్టాలి. అలాగే నిర్వాసితులకు RRN ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలి. ముందు దొంగని పట్టుకోకుండా మళ్ళీ కట్టేస్తామంటే కుదరదు. నా ప్రెస్ మీట్లకి మీరు సమాధానం చెప్పలేరు, మీ మినిస్టర్లు చెప్పలేరు, మీరు చెప్పలేరు. ఎందుకంటే దోచుకు తినేశారు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు. 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడినవి. కొకైను 25,000 కేజీల కొకైను దీంట్లో ఉందని సిబిఐ ప్రకటించిన తర్వాత, ఇది సిబిఐ పట్టుకోలేదు, ఇంటర్పోల్ అందించిన న్యూస్తో బ్రెజిల్ నుంచి వచ్చిన నౌక నుంచి ఇది పట్టుకోవడం జరిగింది. దాన్ని సీజ్ చేశామన్నారు. అది ఏమైంది? ఈ రోజున ఇన్ని వార్తా సంస్థలు ఉన్నాయి, ఎందుకు మాట్లాడరు? ఆ రోజున గగ్గోలు పెట్టారు కదా, వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళని. మీరు ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర ఉన్న అక్షరాలను ఎవరు తీసేశారు? మీకు అక్షరాలు ఇష్టం లేకపోతే పబ్లిక్గా అనౌన్స్ చేసి ఈ అక్షరాలు పెద్దగా ఉన్నాయి, దీన్ని మేము మారుస్తున్నాం, ఇది దానికి తగ్గట్టుగా లేవని చెప్పి చేయండి. ప్రజావేదిక పట్టపగలు కూల్చేశాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నది.
అలాగే మీరు పట్టభద్రులు ఆ యొక్క అక్షరాలు తప్పుడుగా రాసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని తీసేయండి. ఈ దొంగ ముసుగులో గుద్దులాట్లు ఏంటిది? సిగ్గు అనేది ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వానికి. స్థానిక కంబాల చెరువు పార్క్ వద్ద ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ ధర్మకర్త బండారు మధుసూదన్ రావు సహకారంతో 15 లక్షల రూపాయలతో 18 కేజీల వెండితో వెండి కవచాన్ని తయారు చేయించారు. శుక్రవారం ఆలయంలో ఆ కవచానికి బండారు దంపతుల చేతుల మీదుగా పూజలు నిర్వహించి స్వామికి అలంకరించారు. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, గూడ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ బండారు అప్పారావు ఈ ఆలయాన్ని స్థాపించారని, ఆ తర్వాత ఆయన తనయుడు బండారు మధుసూదన్ రావు బాగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందన్నారు. ముఖ్య అతిథులకు బండారు మధు చేతుల మీదుగా దుశాలుబా గజమాలతో ఘనంగా సత్కరించారు. బండారు మాట్లాడుతూ తనతో పాటు కొందరు దాతల సహకారంతో స్వామివారికి రజక కవచాన్ని తయారు చేయించామని వివరించారు. అనంతరం భక్తులు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కీలపర్తి శ్రీనివాస్, గొర్రెల సత్యరమణి, పంతం కొండలరావు, సప్పారమణ, బళ్ళ మల్లికార్జునరావు, రేలంగి చంద్రమోహన్, వెంకటేశ్వర ఫైనాన్స్ ఎండి మదన గోపాలస్వామి, ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. ఈరోజు మా కంబాల చెరువు వద్ద ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో దగ్గర 18 కేజీలు పెట్టి కవచం, కిరీటం ఇవన్నీ చేయించాము. దాని నిమిత్తం స్వామి మన ఆదిరెడ్డి వాసు గారికి, మన చల్లా శంకర్ గారికి, దుర్గేష్ గారికి, మన బుచ్చి చౌదరి గారికి వీళ్ళందరికీ చిరు సత్కారం చేద్దామని అందరినీ పిలిచి ఈరోజు సత్కార కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆదివారం హోమం గట్టా ఉంటుంది. ఇవన్నీ జరిగాక కార్యక్రమం ఇంకా అన్నదానాలు, రేపు అన్నదానం ఉంటుంది, ఆదివారం కూడా అన్నదానం ఉంటుంది. రకరకాల పూజలు, అన్ని పూజలు కూడా స్వామివారు చేస్తారు. అందరూ భక్తులన్నీ తరలి వచ్చి ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా, అన్నదాన ప్రసాదాలు అన్నీ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అనేక సంవత్సరాలుగా కంబాల చెరువు ప్రాంతంలో ఒకనాడు అధ్వానంగా ఉన్నప్పుడు కూడా బండారు అప్పారావు గారు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేసి ఈ ప్రాంత వాసులంతా కూడా తల్లనానకలాగా ఉన్నారు. ఆయన సారథ్యంలో వెంకటేశ్వర స్వామి గుడి వెలిసింది. అనేక మంది మిత్రులు వారికి సహాయ సహకారాలు అందించారు. ఈ రోజున వారి కుమారుడు మధుసూదన్ రావు గారు 15 కేజీల వెండితోటి, ఒక వెండి తాపడంతో మొత్తం విగ్రహాన్ని కూడా అలంకరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హిందూ ధర్మం కాపాడుకోవడంలో మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇవాళ గత పుష్కరాల సమయంలో చాలా వరకు 98% దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేశాం. మార్కండేయ స్వామి గుడి లాంటి గుడిని పైకి లేపాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ సహకరిస్తే దాన్ని కూడా రాబోయే పుష్కరాలు కూడా అద్వితీయంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోని దేవాలయాలన్నీ పునర్నిర్మాణం అవుతున్నాయి. శ్రీశైలం దగ్గర నుంచి, అన్నవరం దగ్గర నుంచి పునర్నిర్మాణం అవుతున్నాయి. పెరుగుతున్న భక్తుల తాకిడి తట్టుకునేలాగా సౌకర్యాలు మెరుగుపడేలా చేయాల్సిన అవసరం ఉంది. పుష్కరాల నాటికి నగరాన్ని అభివృద్ధి చెందాలి. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. ఒక్క రేవుల నిర్వహణే కాదు, నగరాన్ని పుష్కరాల పేరుతోటి అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, అధ్వానమైన డ్రైనేజ్ వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచినీటి సరఫరాని చుట్టుపక్కల గ్రామాలకు కూడా విస్తరించి కార్పొరేషన్ పరిధిని పెంచి ఇది గ్రేటర్ రాజమండ్రిగా తీర్చిదిద్ది అనేక రహదారులు నిర్మాణం చేయాలి. దానివైపు కూడా మేము దృష్టి సారిస్తున్నాం. ఒక భారీ ప్రాజెక్టు, మురుగునీటి పారుదల వ్యవస్థని మరుగుపరచడం కోసం ఒక భారీ ప్రాజెక్టు కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ కార్పొరేట్ అంటూ రాజమహేంద్రవరం ప్రధాన తపాలా కార్యాలయం, హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరిగింది. ఏఐటియుసి, సిఐటియు, ఏపీ రైతు సంఘం, ఇఫ్ట్ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు, టి అరుణ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అన్ని వర్గాలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఆగస్టు 9వ తేదీ క్విట్ ఇండియా దినోత్సవం ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు శుక్రవారం ఆందోళనకు పిలుపునిచ్చాయన్నారు. మోడీ 2 కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని
ధ్వజమెత్తారు. అంబానీ, అదానీలో ఆస్తులు పెంచడానికి పలు సంస్కరణలు అమలు చేస్తూ సాధారణ ప్రజలు, కార్మికులు, కర్షకుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గడిచిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చావు దెబ్బ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదని, ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టి మళ్లీ అదే పంథాలో పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ విధానాల్ని మార్చుకునే వరకు కార్మిక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కె రాంబాబు, సుందరబాబు, కె జ్యోతి, రాజు, వి కొండలరావు, ఎస్ఎస్ మూర్తి, బి పవన్, సప్పారమణ, సునీల్, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎన్నికల సంఘం స్వతంత్ర సంఘంగా వ్యవహరించలేదు. మొత్తం బీజేపీ చెప్పు చేతుల్లోనే ఈ దేశంలో ఎన్నికలు నడిపింది. అందుచేతనే ఇవాళ తిరిగి ప్రతిపక్షంలో కూర్చోవాలి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారనేది ఇవాళ చెప్తా ఉన్నారు. 1 సీటు 2 సీటు కాదు, 79 పార్లమెంట్ సీట్లు ఇలా తేడా వచ్చాయి. ఆ తేడా వచ్చిన 79 పార్లమెంట్ సీట్లోని బీజేపీ గెలిచింది. ఇవాళ మోడీ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చింది. పైగా మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఏమిటి నిరంకుశం? ఇవాళ లేబర్ కోడ్లని గత 2 టర్ముల్లో అమలు చేయలేని లేబర్ కోడ్లని ఈసారి ఏదైనా సరే అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కార్మిక చట్టాలని కాలరాసే పని మనం సాధించుకున్న పిఎఫ్నో, ఈఎస్ఐనో, బోనస్నో, గ్రాట్యుటీనో, సమ్మె హక్కునో, ఎన్నికల హక్కునో వీటన్నిటినీ కాలరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుచేతనే ఇవాళ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటాన్ని మనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంట్ లో పెట్టిన బడ్జెట్ కూడా మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి ఆహారం పెట్టేటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిధులు తగ్గించింది, ఉపాధి హామీ కోత పెట్టింది. ఇవాళ భారతదేశంలో గత 5 ఏళ్ల కాలంలో మోడీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో 5 కోట్ల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు తొలగించారు. అంటే 5 కోట్ల మందిని ఉపాధి హామీ నుంచి బయటికి గెంటేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ చేసిన ప్రసారం ఏంటంటే ఈ రాష్ట్రం వదిలేసి రాష్ట్రం ఎన్ని హామీలు ఇచ్చారో పక్కన నేను అధికారంలోకి రాగానే ఒక్క రైతు ఆకలి చావు కూడా ఉండదు. ఈ మన్మోహన్ సింగ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గంటలో రైతు దేశంలో చనిపోతున్నాడు, మాకు అధికారం ఇవ్వండి, రైతు ప్రభుత్వం ఏంటి చూపిస్తాము అని మోడీ ప్రగల్భాలు పలికారు. అదొకటే కాదు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాను. స్వామినాథన్ ఏమైతే చెప్పాడో గిట్టుబాటు ధర, మార్కెట్లు బలోపేతం చేయడం, రైతుల ఆత్మహత్యలు యువజన కమిటీ వేయడం, ఏమైతే స్వామినాథన్ గారు చెప్పారో ఆ సిఫార్సుల్ని అమలు చేస్తామని మోడీ చెప్పారు. ప్రతి రైతుకి, పండించిన రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తాము అని పెద్ద ఎత్తున మోడీ చెప్తే నార్త్ ఉన్న రైతులు అందరూ అన్ని వర్గాల వారు కూడా పెద్ద మెజార్టీతో మోడీ గెలిచారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులకు, అరాచకాలకు అనపర్తి పరాకాష్ఠగా మారిందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. బిక్కవోలు మండలంలోని ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్పై టీడీపీ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీలతో జతకట్టి సూపర్ 6 పథకాలు, రకరకాల హామీలు గుప్పించి పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రజలకు మంచి చేయటం మీద దృష్టి పెట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తమకు ఓట్లు వేయని వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలి, ఎలా హతమార్చాలి, వారి మీద ఎలా కేసులు బనాయించాలి, వాళ్ళ ఆస్తులు ఎలా కూలగొట్టాలి అనే దానిపైనే వారి ఆలోచన నిమగ్నమై ఉందని విమర్శించారు. ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్పై టీడీపీ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని జక్కంపూడి రాజా, అనపర్తి మాజీ శాసనసభ్యులు
సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎల్లపల్లి గ్రామంలో సర్పంచ్ లొల్లాభద్రం ఇంటి వద్ద కార్యకర్తలతో సమావేశమై భరోసా కల్పించారు. రాజా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడటం శోచనీయమన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించడానికి తెరతీసిందని ఆరోపించారు. పథకాలకు తిలోదకాలిస్తుందని తెలియదని ఆరోపించారు. తాము ఎల్లప్పుడూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఓట్లు వేయనటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, హతమార్చాలి, వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించాలి, లేక వాళ్ళ ఆస్తుల్ని ఏ రకంగా కూలగొట్టాలి అనేటువంటి కార్యక్రమం మీదే వాళ్ళ ఆలోచన అంతా కూడా నిమగ్నమై ఉంది. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా మనం పర్మిట్ చేయకూడనటువంటి పరిస్థితి. ఇవాళ కేవలం మీ కంటికి మీ ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు ఒకరే కాదు, ఇవాళ అదృష్టవశాత్తు మీ అందరూ ఏకమై మీ ఐకమత్యంతో ఆయన కాపాడుకోగలిగారు. కానీ ఇటువంటి వాళ్ళు వందల మంది, వేల మంది ఇప్పటికే పాపం చిత్రహింసలకు గురయ్యారనేటువంటిది ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో కోకొల్లలుగా మనం ఉదాహరణలు చెప్పచ్చు. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా కూడా ఇటు మాకైనా అటు వాళ్ళకైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్ళు కాల పరిమితి మాత్రమే. ప్రజల్ని మెప్పించి వాళ్ళ మనసులు గెలుచుకుంటే మాత్రమే ఇంకోసారి అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఏదో సాధిందామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీరు ఏదైతే శ్రీకారం చుట్టినటువంటి ఈ సాంప్రదాయానికి, సంస్కృతికి రేపు మళ్ళీ మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళండి అనేటువంటి మాత్రం ఖచ్చితంగా చెప్తాం. సంజయ్ గారి జరిగిన దాడిని ఖండిస్తున్నాను. తప్పుడు హామీలు ఇచ్చి, చేయలేని హామీలు ఇచ్చి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి మీరందరూ కూడా, మనంతా కూడా వారికి అధికారం ఇచ్చాం. తెలుసో తెలియకో ఓటేసి వాళ్ళకి అధికారం ఇచ్చాం. వాళ్ళు ఇప్పటికి ఇవ్వాల్సిన పథకాలు కూడా ఇవ్వలేదు. అమ్మఒడి ఇవ్వలేదు, మీ అందరికీ తెలుసు కదా. అమ్మఒడి పాటికి పడలేదు. వాళ్ళు ఏ పథకాలు ఇవ్వరు. ఎలాగ పెన్షన్లు తగ్గిద్దామా, ఎలాగ పథకాలు తగ్గిద్దామని ఆలోచన ఈ దాడులు చేయడం ఇవే పనిగా పెడుతున్నారు. సో మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని మీరు గుర్తు తెచ్చుకుని చక్కని పరిపాలన అందించండి, ప్రజలకు మేలు చేయండి. వీలైతే మీరేదో హామీలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇస్తానంటే మీరు 20 రూపాయలు ఇస్తానని చెప్పి చేతులు ఎత్తేసి మోసం చేసి ప్రజలను అధికారంలోకి వచ్చారు. మీరు హామీలు నిలబెట్టుకునే దిశగా మీరు పరిపాలన సాగించండి. ఇలాంటి దాడులు చేస్తే ప్రజల్లో తీవ్రత, వ్యతిరేకత వస్తే ప్రజా ఉద్యమం వస్తుంది. మీకు ముందుగా ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తాను. ఎందుకంటే ఇలాంటి మీరందరూ కూడా స్పందించి వెంటనే మీరందరూ ఏకమై అతను వాళ్ళు పట్టుకున్నారు. ఇలాంటి సంఘటన మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు. మేము గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులన్నింటినీ ఖండిస్తూ తెలుగుదేశం పార్టీలో పలువురు ప్రముఖులు చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొమ్మల జయకుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త కనకం నాగేశ్వరరావులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇరువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. కాగా వైకాపా విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధి విధానాలు నచ్చి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముగ్ధులై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీను వారి సమక్షంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ ఇరువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీను పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, దేవాంగ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు రొబ్బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ఈ మేరకు ఆమె కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కర్ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణలో భాగంగా ట్రాఫిక్, రైల్వే, బస్సు ప్రయాణికులు, పుష్కర్ ఘాట్స్ అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ప్రశాంతి మాట్లాడుతూ పుష్కర ఘాట్స్కు వచ్చే సాధారణ భక్తులకు, వీఐపీలకు ఘాట్లకు వచ్చే ట్రాఫిక్ నియంత్రించే విధంగా వేరువేరు మార్గాలను కేటాయించాలన్నారు. రైలు ప్రయాణం ద్వారా గోదావరి పుష్కర యాత్రకు వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందుగానే అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకొని అవసరాన్ని బట్టి ధవళేశ్వరం వైపు నుంచే ట్రాఫిక్ను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆయా అధికారులు, కమిటీలు సమన్వయంతో రద్దీ లేని పుష్కర ఘాట్స్కు తరలించే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎస్పీ నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ట్రాఫిక్ డీఎస్పీ ఎం వెంకటేశ్వర్లు, ఎస్వీబీ రెడ్డి, ఎం రాంబాబు, ఎం షర్మిల, అశోక్, కేఎస్ఎంవి కృష్ణారావు, శివజ్యోతి, శ్రీనివాసరావు, ఎన్ఎస్వీఎల్ నరసింహం పాల్గొన్నారు. ఏరియాలో టఫ్ అయితే డెఫినెట్ గా మనకి ఇరిగేషన్ లో ఎంత వైడ్ కెనాల్ వచ్చినా, నారో కెనాల్ దగ్గరికి వచ్చేటట్టు, ఫ్లడింగ్ వచ్చేటట్టుగా డెఫినెట్ గా స్ట్రెస్ ఇక్కడ పెట్టకపోతుంది. సో ఈ రెండు మనం ఎంత వైడ్ స్ప్రెడ్ చేసుకొని ఈజ్ అవుట్ చేసుకున్నా, కోర్ ఏరియా విత్స్టాండ్ అవ్వలేనప్పుడు కోర్ ఏరియాలో డెఫినెట్ గా మనకి కంజెషన్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద విజిటర్ ఈస్ టు హ్యావ్ ఎ డీప్ పేడ్ ఘాట్. సో మనము బయట మనం ఎంత ఎక్కువ అకామిడేట్ చేయగలిగినా ఆ అకామిడేషన్ అనేది ప్రపోర్షనల్ గా ఇక్కడ క్రియేట్ చేయలేకపోతే ఘాట్ లో డెఫినెట్ గా మనకి ఏదో ఒక పాయింట్ లో కన్జెషన్ వస్తుంది. సో మనం రోడ్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉండాల్సిన పాయింట్స్ ఏంటంటే ఘాట్ అప్రోచెస్. సో ఎంత ఎక్కువ ఘాట్ అప్రోచెస్ మనం చేయగలిగితే, ఎంత ఫ్రీగా ఘాట్ లోకి ఎవరైనా పంపించగలిగితే అంతే ఫ్రీగా వాళ్ళు వెనక్కి వస్తారు. బికాస్ ఘాట్ లో వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు, అక్కడ ఏమి ఎంటర్టైన్మెంట్ అదేమి ఉండదు. దే హ్యావ్ ఎ డీప్ ఆర్ దే డూ సమ్ కైండ్ ఆఫ్ పూజ ఫర్ 5 to 10 minutes. సో వచ్చిన పబ్లిక్ ని ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 6 nights పబ్లిక్ వస్తారు. ఇంపార్టెంట్ డేస్ లో 8 to 10 lakhs అనేటప్పుడు 10 lakhs పెట్టుకొని మనం 24 hours లో మాక్సిమం 12 hours లో ఘాట్ నుంచి బయటికి మనం పంపించగలిగేటట్టుగా మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉండాలి. ప్రైవేట్ స్కూళ్లలో 25% ఫ్రీ సీట్లు కేటాయింపు జీవోను అమలు చేయని శ్రీ గౌతమి విద్యాభవన్ సంస్థలపై చర్య తీసుకోవాలని ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు. స్థానిక కోటగుమ్మం సెంటర్లో ఉన్న విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన RTE 12(1)C 2024 to 2025 జీవోను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ జీవో ప్రకారం ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని, అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఈ జీవోను తొంగలు తొక్కి పేద విద్యార్థులతో ఫీజులు కట్టించుకుంటుందని తెలిపారు. జీవోను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ గతంలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారని, దీనిపై స్పందించిన కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు జీవో ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. శ్రీ గౌతమి స్కూల్కు 34 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. కలెక్టర్ వేసిన కమిటీ సభ్యులు స్కూల్స్కు వెళ్లి విచారణ జరపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. సంఘ సభ్యులు ములకాడ బాబ్జీ, నేకూరి రవి, మూకంటి శివ, రవి తదితరులు పాల్గొన్నారు. RTE 12(1)C ప్రకారం మా పేద విద్యార్థులకు సీట్లు శ్రీ గౌతమిలో 34 సీట్లు రాగా అందులో 6 ఇచ్చి కనవ సీట్లన్నీ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి వారికి నచ్చినట్లుగా ఇక్కడ DO ఆఫీస్కి రిపోర్ట్లు పంపించడం జరిగింది. మా యొక్క కస్పా చొరవ తీసుకొని అసలు 34 సీట్లకి కన్నవాళ్ళు ఎందుకు రాలేదని మేము ఎంక్వైరీ చేయగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా
మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరగలేదు. అదే భాగంగా మరి మొన్న 15వ తారీఖున మేము కలెక్టర్ గారికి, శ్రీయుత కలరమ్మ గారికి మేము అర్జీ పెట్టుకోగా డిఈఓ గారికి వీళ్ళందరికీ సీట్లు ఇవ్వనండి వారు లిఖితపూర్వకంగా పంపించడం జరిగింది. ఆ శ్రీ గౌతమి స్కూల్ మేనేజ్మెంట్ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే మరి సర్వశిక్షణ అభియాన్ సుభాషిణి మేడం గారు మరి ఆర్టీ 12(1)C సీట్లు ఆవిడే వారి ద్వారానే ఈ సీట్లు అలాట్మెంట్ అవుతాయి కనుక ఆవిడని చైర్మన్గా పెట్టి డిఓఐ గారిని అలాగే దిలీప్ కుమార్ గారిని ముగ్గురిని కమిటీ చేశారు. ఆ కమిటీ సోమవారం నాడు 3 గంటలకు వెళ్తానన్న ముగ్గురు అధికారులు కూడా వారికి లోబడో మరి ఏమైందో తెలియదు 3వ తారీఖున 3 గంటలకి వారి సోమవారం వెళ్ళలేదు. మేము చెప్పాము అధికారులకి, అయ్యా మేము సోమవారం కలెక్టర్ గారిని కలుస్తాము, మేము కలెక్టర్ గారి దగ్గరికి మళ్ళీ మా బాధలు చెప్పుకుంటామని చెప్తే మీరు వెళ్ళొద్దండి మమ్మల్ని ఆపివేసిన అధికారులు వారు కేవలం శ్రీ గౌతమి గారికి సపోర్ట్ గా ఉన్నారని మాకు అర్థమవుతుంది. వైఖరిని వదిలి మాకు న్యాయం చేయాలని మేము ఉచితంగా అడుగుతాడు. ఒక చట్టం రూపంలో ఆర్టీ 12(1)C ప్రకారం చట్టం చెప్తుంది పేద ప్రజలకు మరి సీట్లు ఇచ్చారు, మేము సీట్లు సంపాదించుకున్నాం కాబట్టి మా సీట్లు మాకు ఇవ్వండి అని మేము హక్కు ద్వారా మేము అడుగుతున్నాం. ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని డిఈఓ గారు కమిటీని వేశారు. ఆ కమిటీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. పేరెంట్స్ మాకు ఎప్పుడు వచ్చారు 15వ తారీఖుని స్పందన ద్వారానే స్పందన డిఓ గారికి పంపించారు కంప్లైంట్. పంపించిన తర్వాత సార్ ఏం చేశారంటే 3 సభ్యుల్ని కమిటీలో వేసి నివేదిక పంపించమన్నారు. ఆ నివేదిక త్వరలో అంటే రేపు ఎల్లుండిలో తీసుకొచ్చి సార్కి అందజేస్తాం. అందించిన తర్వాత డిఓ గారు ఏ చర్యలు తీసుకుంటారో తదుపరి చర్యలు తీసుకుంటాం. రాజకీయంగా ప్రజాదరణ కలిగిన నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ మహాసేన రాజేష్ పబ్బం గడుపుకుంటున్నారని కంబాలపేటకు చెందిన పలువురు ఎస్సీ నాయకులు జక్కంపూడి అభిమానులు ఆరోపించారు. జక్కంపూడి కుటుంబం జోలికొస్తే మాత్రం ఆయనకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కంబాలపేటకు చెందిన అరుణ్ రాజ్, మనోజ్ కుమార్, వరుణ్ కుమార్లు మాట్లాడుతూ మహాసేన రాజేష్కు జైభీమ్ అనే అర్హత లేదన్నారు. ఆయన పదే సోషల్ మీడియా ద్వారా రాజమండ్రిలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు ఉన్నారంటూ విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జక్కంపూడి రాజా, గణేష్లు ఎవరికి భయపడరని స్పష్టం చేశారు. అసలు మహాసేన రాజేష్ పార్టీ తరపున మాట్లాడుతున్నారో దళితుల తరపున మాట్లాడుతున్నారో ముందుగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సాధారణంగా జీవించే ఆయనకు అన్ని ఆస్తులు, కార్లు ఎలా వచ్చాయని నిలదీశారు. ఆయన ఎస్సీలకు ఏమాత్రం న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కపల మురళీకృష్ణ, మనోజ్, సుబ్రహ్మణ్యం, నరసింహమూర్తి, చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి కూడా గంజాయి బ్యాచ్ అంటున్నాడు. అసలు జక్కంపూడి రాజా గారిని మాజీ శాసనసభ సభ్యులు ఒక జక్కంపూడి రాజా గారిని విమర్శించేంత స్థాయినిది కాదు. నువ్వు ప్రతిసారి విమర్శిస్తుంటే నీకు ఎవరు కూడా ప్రతి విమర్శ చేయట్లేదని చెప్పేసి నువ్వు మళ్ళీ పదే నువ్వు విమర్శించడం జరుగుతుంది. ఎందుకు మేము విమర్శించట్లేదంటే నీ స్థాయిని పెంచడం మాకు ఎందుకని చెప్పేసి మేము విమర్శించట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నిజంగా నీకు విశ్వాసం అంటూ ఉంటే నా ఫోటో పెట్టుకోవాలి. నువ్వు మీ ఇంట్లో నా ఫోటో నువ్వు పెట్టుకోవాలి. ఎందుకో చెప్పనా, ఆ రోజు నువ్వు మమ్మల్ని ఒక స్టాడీ స్కూల్ విషయంలో మమ్మల్ని వీళ్ళ బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ అని చెప్పి నన్ను నువ్వు ప్రొడ్యూస్ చేసావు. అందుకని నాకు బాధ కలిగి నువ్వు నన్నగానే సెంటర్ దగ్గర ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు నేనే అడ్డుకున్నాను. నా పేరు అరుణ్ రాజ్, నన్ను కంబాలపేట పెద్ద అంటారు. నేనే అడ్డుకొని నీకు బుద్ధి చెప్పాను. ఆ బుద్ధి చెప్పడంతో నీకు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. అక్కడి నుంచి నీ యొక్క ఎదుగుదల స్టార్ట్ అయింది. రాజేష్ గుర్తుపెట్టుకో, బ్రోకర్ వెదవా, నువ్వు ఒక బ్రోకర్ గడు అని చెప్పే విషయం మన దళితులందరికీ తెలుసు. అసలు ఎక్కడి నుంచి వచ్చావు? పేరు మనోజ్ కుమార్, కంబాలపేట బాబీ అంటారు. ఈ ప్రెస్ పేపర్ ముందుకు రావడం కారణం ముఖ్యంగా ఏంటంటే మహేషన్ రాజేష్ అంటే ఏంటంటే ఆడు ఒక బ్రోకర్ పని చేసుకొని దుబాయ్లో డబ్బులు అయ్యి సంపాదించి ఎస్సీల మీద సంపాదించి తెచ్చేసుకున్న డబ్బుతోటి ఆడు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఆడు ఏంటంటే ఇక ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, ఏ ఎంపీ ఎవరు మాట్లాడతాడో ఆ వీడియోలో టీవీలో 4 గోళ్ళ మధ్య టీవీలో వేసుకొని ఇక అదే విమర్శించడం జరుగుతుంది. ఆడికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అత్తమాలు రాజమండ్రి వాళ్ళు గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అని అంటున్నాడు. ఈసారి రాజమండ్రి కానీ వస్తే మాత్రం కాల్ చేరగొట్టడమే జరుగుతుంది ఆడికి. ఇది మాత్రం ఆడు గుర్తుపెట్టుకొని మహేషన్ రాజేష్ గారు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని కోరుకుంటున్నాను. 9 లక్షల రూపాయలు
డిజిటల్ స్క్రీన్తో ఈవేళ అతను సోషల్ మీడియాలో చెప్తున్నాడు. ఈ డబ్బులంతా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక యాక్టివా బండి మీద తిరిగే వ్యక్తి ఈవేళ 4 కార్లు వాడుతున్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఈ ఎంత డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దళితులందరికీ మీరు ఒక రోజున నువ్వు ఫోన్పే ద్వారా, నువ్వు గూగుల్ పే ద్వారా నువ్వు డబ్బులు ఇచ్చి నాకు ఫోన్పే చేయండి అని చెప్పేసి నువ్వు అర్జించలేదా? మా అందరిని నువ్వు అడుక్కోలేదా? ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మా ద్వారా వచ్చింది. మరి మా ద్వారా వచ్చినప్పుడు నువ్వు మాకు ఏ విధంగా నువ్వు సహాయం చేసావు చెప్పాలి. అది కూడా రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎస్ఎంసీ చైర్మన్గా గెద్దాడ వెంకటకృష్ణ, వైస్ చైర్మన్గా విభూతి లక్ష్మిని కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. వారికి పలువురు తల్లిదండ్రులు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. యాజమాన్య కమిటీ సభ్యులుగా 15 మంది ఎంపికైనట్లు ఎన్నికల అధికారి పాఠశాల జీహెచ్ఎం బి రాజేశ్వరి వెల్లడించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సహకరించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల చేత ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ 10వ డివిజన్ మోరంపూడి సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ యూపీ స్కూల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలను 2014-2025 సంవత్సరానికి ఎస్ఎంసీ కన్వీనర్ హోదాలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం బాలయోగి సమక్షంలో ఎన్నికలు సజావుగా జరిగాయి. ప్రభుత్వ నియమాలను అనుసరించి తరగతికి 3 సభ్యుల చొప్పున 8 తరగతులకు 24 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఎస్ఎంసీ చైర్పర్సన్గా లింగం అనుష, వైస్ చైర్పర్సన్గా కె రాములను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ మాజీ చైర్మన్ లింగం వెంకటేశ్వరరావు, స్థానిక పెద్దలు వై సత్యనారాయణ, ఆర్ లక్ష్మణరావు, చిత్రపు చిన్ని, లింగం చైతన్య, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు ఆదేశాల మేరకు మంగళవారపుపేటలో జరిగిన కార్యక్రమంలో తొలుత బాబీ యూత్ కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా యువతతో కలిసి ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బిల్డర్ బాబీ మాట్లాడుతూ కాంగ్రెస్లో ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా మొదటి యువజన కాంగ్రెస్లో చురుగ్గా పనిచేసి అనుభవం సాధించిన వారేనని, దేశానికి ఎంతోమంది నాయకులను, ప్రజాప్రతినిధులను అందించిన చరిత్ర యువజన కాంగ్రెస్కు ఉందన్నారు. 2029 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ మెజారిటీ సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు సున్నం చంద్రశేఖర్, గురుమూర్తి, తుమ్మూరి విజయ్, దలి వెంకటేశ్వరరావు, కాకి భాస్కర్రావు, కౌశల సాయి, నాగసాయి, కుప్పులి యువకిషోర్, గణేష్, గౌతమ్ మోహన్, రమేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. నగరంలో విద్యార్థులతో భారీ ర్యాలీ. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పెద్ద కుట్ర. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపాడు. ఘనంగా వెంకటేశ్వర స్వామికి రజత కవచ ధారణ. ఆలయ ధర్మకర్త బండారు మధుసూదన్ రావుచే వితరణ. హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ధర్నా. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన. టీడీపీ అరాచకాలకు అనపర్తి ఘటన పరాకాష్ట. రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.